ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. విచారణ నిర్వహించాలి మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలపైన. విచారణ జరిపించాలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారి ఏకపక్ష నిర్ణయాలపైన. సస్పెండ్ చేయాలి మున్సిపల్ సేవలు ప్రజలకు అందించలేని ప్రసాద్ గౌడ్ గారిని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారిని వెంటనే ప్రజలకు సేవలను కాలిపడిన మున్సిపల్ కమిషనర్ వెంటనే ప్రజల సేవలను కాలిపడిన మున్సిపల్ కమిషనర్ వెంటనే ఏకపక్ష నిర్ణయాలు అవలంబిస్తున్న ప్రసాద్ గౌడ్ గారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారి వెంటనే. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఉద్దేశం ఈరోజు డోన్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్ గారు దాదాపుగా సంవత్సరంన్నరగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తా ఉన్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ గారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజల పైన అయితేనే, చిరు వ్యాపారాల పైన అయితేనే, ఉక్కు పిండి పన్నులు వసూలు చేసేటువంటి వాటి పైన ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు, తాగునీరు అయితేనే, సీసీ రోడ్లు అయితేనే, కాలువలు అయితేనే, పారిశుద్ధ సమస్యలు అయితేనే ఏమి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి వ్యవహారం ఎలా ఉందంటే, ప్రజల ఆస్తి అయినటువంటి, ప్రజల సొమ్మైనటువంటి మున్సిపల్ కార్యాలయం వారి సొంత ఇంటిగా, వారి సొంత వ్యవహారంగా వ్యవహరిస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని తమ సొంత అడ్డాగా ఏర్పాటు చేసుకునడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఎవరికైనా కూడా కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ విధానం కానీ, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక ఎంపిక విధానాన్ని తీసుకువచ్చి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కానీ మన డోన్ మున్సిపాలిటీలో మాత్రం ప్రసాద్ గౌడ్ గారి నిర్ణయాలే ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు వారికి ఇష్టమైనటువంటి వారికి ఉద్యోగాలు కేటాయిస్తా ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపైన కేసులు పెడతామనో, లేకపోతే కనుక ఒక కొత్త కథ చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా సహృదయంతో జీతాలు తీసుకోకుండా సేవలు అందించడానికి వచ్చారని కట్టుకథ చెప్తా ఉన్నాడు. మనం అడుగుతా ఉన్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని, డోన్ పట్టణంలోనే అనేక మంది నిరుద్యోగులు డిగ్రీలు, పీజీలు అయిపోట్టుకొని రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా, గౌండాలుగా వివిధ వృత్తుల్లో చేస్తా ఉన్నారు. ఆ విధంగా మీరు ఎంపిక చేస్తారంటే కనుక డోన్ పట్టణంలో దాదాపుగా వేలాది మంది ఉచితంగా ప్రజలకు మున్సిపల్ సేవలు అందించడానికి యువత కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా ఎంపిక చేస్తారా, విధులు నిర్వహించడానికి పర్మిషన్ ఇస్తారా అనేది కూడా సిపిఎం పార్టీగా మనం ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కట్టుకథలు. వారికి ఇష్టం వచ్చినటువంటి వారిని, వారికి ఎవరికి అనుకూలమైనటువంటి వారికి, ఎవరు వారికి చేతులు కలుపుతారో వారికి మాత్రమే వారి సొంత ఇంట్లో పనిచ్చిన విధంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా మొన్ననే ఒక సెలబ్రేషన్ కూడా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. డోన్ పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలను పట్టి పీడించి, చిరు వ్యాపారులను సతాయించి 4 కోట్లకు పైగా ఎప్పుడు వసూలు చేసే విధంగా కాకుండా ఎక్కువ పనులు వసూలు చేసే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. మనం అడుగుతా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా, మీ పక్కన కమిషనర్ గారు మీరు కేక్ తినిపించారు, ఆ కేక్ తినిపిస్తున్నప్పుడు అడగాల్సింది, ఆయన నేను నెలకోసారి ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఒక వేదిక పెడతా ఉన్నాను, మీ మున్సిపల్ సేవలు నువ్వు సేదగంతనంతో
నువ్వు ఎలాంటి ప్రజలకు సేవలు అందించడం లేదని ప్రజలందరూ కూడా గుట్టలుగా నా ముందా అప్లికేషన్ చేస్తా ఉన్నారు. మా కాలనీలో పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, మా కాలనీలో లైట్లు పడడం లేదు, మా కాలనీలో వాటర్ రావడం లేదు, మా కాలనీలో సీసీ రోడ్లు లేవు, మా కాలనీలో కాలువలు లేవని ఈరోజు గుట్టలుగా ఎమ్మెల్యే గారి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. వాటిపైన శ్రద్ధ పెట్టాలని కమిషనర్ గారికి చెప్పాలని గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరో హెచ్చరిక గౌరవ ఎమ్మెల్యే గారికి, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పైబడింది. కూటమి ప్రభుత్వంపై మీ ప్రభుత్వంపై ప్రజలు